అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన డయాస్ పైన ఉన్నటువంటి ఎంపీజే సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ షేక్ అబ్దుల్ ఖదీర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారు, మరియు రాష్ట్ర కార్యదర్శి షేక్ సలీం గారు, మరియు ఏపీసీఆర్ మెంబర్ అబ్దుల్లా గారు, మరియు రాయలసీమ ఇన్ఛార్జ్ షేక్ అయ్యూబ్ గారు, మరియు ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అభినందనలు. వెల్కమ్ టు ప్రోగ్రామ్ సార్. అహ్లన్ వసహ్లన్ వమర్హబా. ఈ ప్రోగ్రాం ఎంపీజే ఒక సామాజిక సంస్థ. ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రజలలో హక్కుల గురించి అవగాహన కల్పించి ప్రజలలో అనేక మరియు అన్యాయం పైన అనేక చట్టాల గురించి హక్కుల గురించి ఈ సంస్థ ప్రజల మధ్య మరియు ప్రభుత్వం మధ్య వారధిగా ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తుంది. ఎంపీజే సంస్థ 2005 నుంచి దాదాపు మన ఆంధ్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఏర్పడింది. తర్వాత తెలంగాణ డివైడ్ అయిన తర్వాత 2020 నుంచి మరియు మన కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా నూతన కమిటీగా ఏర్పాటు అయ్యి 3వ యూనిట్గా ఇది కొనసాగుతుంది. ఎంపీజే మన రాష్ట్రంలో అనేక జిల్లాలలో 14 జిల్లాలలో మరియు అనేక 30-40 యూనిట్లు దాదాపుగా పనిచేస్తుంది. దీని ఉద్దేశం ఏమంటే ప్రజలలో ముఖ్యంగా అవగాహన కల్పాలా, వాళ్ళకు తెలియజేయాలా ప్రభుత్వం గురించి మనకు ఏం హక్కులు రావాలా. విద్యా హక్కు ప్రతి ఒక్క పౌరుడి, భారతీయ పౌరుడి ముఖ్యమైన హక్కు మరియు ప్రాథమిక హక్కు. ఎందుకంటే విద్య వల్లనే మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానిగా మరియు జంతువుల నుంచి ఒక ఉత్తమమైన మనిషిగా, అలాగే సామాజికంలో ఎలా జీవించాలా, ప్రజలతో ఎలా కలిసిమెలిసి ఉండాలా, మనము సమాజంలో ఎలా నివసించాలా, ఎలా ప్రవర్తించాలా, ఎలా మాట్లాడాలా, మనం ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలా అనేది విద్య వల్లనే ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క పౌరునికి తెలుస్తుంది. అందుకే విద్య ప్రతి ఒక్క ధర్మంలో కూడా విద్య యొక్క ప్రాముఖ్యత, విద్య యొక్క అవగాహన గురించి ప్రతి ఒక్క ధార్మిక పుస్తకంలో, ప్రతి ఒక్క మతంలో విద్య పైన అనేక చోట్ల ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అందుకని ఈ ఎంపీజే విద్య మొదటి హక్కుగా భావిస్తుంది. ఆ తరువాత మనిషి జీవించడానికి ఆహార హక్కు. ప్రభుత్వం తన యొక్క పౌరులని మంచి ఆహారాన్ని కల్పించాలా. అలాగే వైద్యం, ఆహారం తర్వాత మనిషికి యొక్క రోగాలు నుంచి బారిపడే మనిషి రోగం నుంచి దూరం చేసుకోవడానికి మంచి వైద్యం అందించాలా. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే పేదవాళ్ళకు పెద్ద పెద్ద రోగులు వస్తే వాళ్ళు నయం చేసుకోలేరు, వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోలేరు, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. అలాంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రభుత్వం దానిపై హక్కు తెచ్చి పేద ప్రజలను ఎవరైతే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోలేరో అలాంటి వాళ్ళను, పెద్ద పెద్ద రోగులను, చిన్న చిన్న జ్వరము, జలుబు ఇలాంటి చిన్న రోగాలు వస్తాయి. మన అపరిశుభ్రత వల్ల, మన యొక్క అలవాట్ల వల్ల, మన యొక్క తిండి అలవాట్ల వల్ల ఇలాంటి చిన్న చిన్న రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎప్పుడైతే పెద్ద జబ్బు వస్తుందో, క్యాన్సరు ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులు వస్తే చిన్న మధ్య తరగతి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోరు. అలాంటప్పుడు ఈ సంఘాలు ప్రతి ఒక్క చోట మనము పౌరులము జాగృతిగా తెలుసుకొని అవగాహన మనం తీసుకుంటే, మనం ఒకరి కాకుండా అందరం కలిసి పోరాడితే మన సమాజంలో శాంతి, న్యాయము, అన్యాయం గురించి మనము పోరాడి మన శాంతిని కృషి చేయాలా. లేకుంటే ఆ చెడు పక్క నుంచి మన ఇంటి నుంచి ఊరు మొత్తం పాకుతుంది. అలా ప్రతి ఒక్కరూ చెడిపోతారు దానివల్ల. అలాగని ఈ ఎంపీజే సంస్థ ప్రజలను మరియు పౌరులను ఏం కోరుతుందంటే ప్రతి ఒక్కరూ అవగాహన తెలుసుకోవాలా, హక్కులు తెలుసుకొని అవగాహన తెలుసుకొని ప్రభుత్వానికి మరియు ప్రజల మధ్య వారధిగా వాళ్ళకు ఏం హక్కులు రావాలో తెలుసుకొని వాళ్ళే ప్రభుత్వాల దగ్గరికి పోయి తమ హక్కులను అడిగి తీసుకోవాలని మరి ఈ ఎంపీజే సంస్థ ప్రజలలో ఈ అవగాహన నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, తీర్పు దినపు యజమానిన అల్లాహ్
పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, ఉదయాన్నే మేము ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. గౌరవనీయులు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారు, మరి అలాగే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ అబ్దుల్ ఖదీర్ గారు, మరియు ఏపీసీఆర్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సమాచార హక్కు చట్టం గౌరవనీయులు షేక్ అబ్దుల్లా గారు, అలాగే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రధాన కార్యదర్శి నా మిత్రుడైనటువంటి గౌరవనీయులు షేక్ సలీం బాషా గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి రాయంపేట స్థానిక అధ్యక్షులు హుసేన్ బాషా గారు. మేము గతంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చాలా పనులు చేశాం. అల్హమ్దులిల్లా, ఏదైతే మన ఉర్దూ స్కూల్ అప్పుడు చాలా తక్కువ మోతాదులో వనరులు చాలా తక్కువ ఉన్నాయి. ఏదైతే వాళ్ళకు అవసరమైనటువంటి లేకుండా ఏదో వచ్చినారు చదువుకున్నారనే విధంగా ఉంటే వాళ్లకు అప్పట్లోనే ఆ కాలంలోనే మేము గట్టిగా ప్రయత్నం చేసి మంచి సౌకర్యాలు కల్పించడానికి అప్పట్లోనే మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చాం. అలాగే 4% ఏదైతే మనకు మన 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 హక్కు ఉంది మైనార్టీల కోసం, ఆ పోరాటం కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేసినాం. రాజశేఖర రెడ్డి హయాంలోనే, ఆయన ముఖ్యమంత్రి హయాంలోనే మేము చాలా గట్టిగా ప్రయత్నం చేసి 4% రావడానికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రయత్నం చేసి దానికి ఆ హక్కును కల్పించడానికి ఈరోజు ప్రయత్నం చేయాలంటే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్. అలాగే నేను ఒకటే మాట చెప్తాను మా అందరికీ, మన దేశంలోనే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పీడితులకు న్యాయం కోసం పోరాటం చేసే ఏకైక సంస్థ నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో పోరాట ఉన్నాయి. అలాంటి సంస్థలు ఏమంటే కొన్ని అవసరాలకు చేస్తారు, కొన్ని వాళ్ళ అవసరాల కోసం చేస్తారు. ఈ సమస్య అలా కాదు, గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ న్యాయం చేయడానికి గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళ హక్కుని ఇంపించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కోణంలోనే మేము ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈరోజు మన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇక్కడ మనము రాయలసీమలోనే ఈ ప్రాంతంలో మనకు ఆఫీస్ ఉండాలని, ఆ ఆఫీస్ కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత మన అధ్యక్షుల ద్వారా మనం ప్రారంభిస్తాము. ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ ప్రాంతంలో కానీ రాయలసీమ ప్రాంతంలో మంచి పోరాటం పటిమ చేసి పేదల హక్కుల కోసం, ప్రభుత్వం నుంచి పథకాల కోసం అవగాహన కల్పించి వాళ్ళ హక్కును వాళ్ళకి ఇప్పించడానికి గట్టి ప్రయత్నం చేస్తామని తెలుపుతూ, అలాగే మేము ఒక రాయలసీమ మహాసభ ఏర్పాటు చేయాలని మా అధ్యక్షుల వారు మాకు ఆదేశాలు అందించారు. ఆయన ఆదేశాల అనుసారం మేము అక్టోబర్ 12వ తేదీన పొద్దుటూరు పట్టణంలో గొప్ప మహాసభ ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు కార్యకర్తలు మరి మీరందరి సహకారం ఉండాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అందరూ, ఎందుకంటే ఇక్కడ రాలేదు కొన్ని జిల్లాల వాళ్ళకు కూడా నేను వీడియో ద్వారా కూడా మా మీడియా ద్వారా కూడా నేను తెలుపుతున్నాను. మీరందరి గట్టి ప్రయత్నం చేసి ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, మరి మన మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ వచ్చిన మిత్రులకి, మన ప్రజా సేవా సమితి కమిటీ వారికి, మరి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కమిటీ వారికి, సద్భావన సేవా సంఘం కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అందరికి అవగాహన ఉండదు, దానికి అవగాహన కల్పించాల్సి ప్రభుత్వం. కానీ ప్రభుత్వము ఎంతవరకు ఆ యొక్క పత్రికా ప్రకటన వస్తుంది, లేకపోతే ఈ యొక్క కార్యాలయాల్లో మనము ఎటువంటి పథకాలు ఉన్నాయి అనేది వాటి ద్వారా మీరు ఏ విధంగా లబ్ధి పొందాలా, ఎక్కడన్నా చెప్తున్నారా? లేదు. ఆ కార్యాలయం పోతే ఈరోజు మేము బిజీగా ఉన్నాడు రండి, ఈ విధంగా ప్రజలకి ఒక ఆఫీసులో కంప్లైంట్ ఇస్తాడు. ఆ కంప్లైంట్కి సంబంధించి ఫర్దర్గా అతనికి ఎటువంటి సమాచారం ఉండదు. ఏం సార్ ఏం చేశారంటే, రేపు రండి, మేము ఆర్ఐ గారు పంపించాము, లేకపోతే కలెక్టర్ గారు పంపించాము, ఆ తర్వాత మీ యొక్క సమస్య తీరుస్తాము అనే ఉద్దేశంతో దాన్ని కాలంలో దొబ్బేస్తూ ఉంటారు. దీన్ని కూడా సమాచార హక్కు చట్టం ద్వారా మనము అడగొచ్చు ప్రభుత్వాన్ని. నేను ఫలానా ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇచ్చాను, అయ్యా నేను ఫలానా తేదీలో మీకు ఇచ్చినటువంటి కంప్లైంట్ దానిపైన మీరు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని మనం అడిగినప్పుడు అతను ఖచ్చితంగా దానికి సమాచారం ఇవ్వాలా. ఆ విధమైనటువంటి సమాచారము మనకు మన యొక్క సమస్య పైన తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇంకో విషయము, సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వ అధికారులు వాళ్ళలోనే సరైన అవగాహన లేదు.
గతంలో ప్రభుత్వ అధికారులకు సమాచార హక్కు చట్టం పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు అవగాహన సదస్సులు లేవు. అదేవిధంగా వారికి సమాచారం ఇవ్వాలంటే ఏం ఈరోజు ఇస్తాంలే, 30 రోజులు ఉంది కదా ఇస్తాము అని పక్కన పెట్టేయడం చూస్తున్నాం. అదేవిధంగా మరి అతని పైన అప్పీలేట్ అధికారి ఉన్నాడు, అతనికి సెక్షన్ 19 క్లాస్ 1 ప్రకారం అప్పీల్ చేస్తాం. అతను కూడా ఆ సమాచారం తీసుకొని ఒక లెటర్ పంపిస్తాడు, అయ్యా ఫలాని వ్యక్తి మీకు సమాచారం కొరకు అప్లై చేశాడు కదా, అతనికి వెంటనే సమాచారం ఇవ్వండి అని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఏమైనా ఆ యొక్క అప్లై చేసిన వ్యక్తి కొద్దిగా బలమైన వ్యక్తి, ఇక్కడ తీసుకోకపోయినా ఇక మళ్ళీ మనకు ఏమన్నా ఇబ్బంది చేయగలడు అన్న సందర్భంలోనే తప్ప మిగతా సందర్భంలో ఆ పట్టించుకునే నాదుడు కరిగిపోయాడు. ఎందుకంటే దీన్ని ప్రజలు ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది కేవలం ఒక చట్టం, దాంతో మనకి ఏం అవసరం అనేది చూస్తున్నారు. కొద్దిమంది దీన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. సమాచార హక్కు చట్టాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటే, కానీ ఈ సమాచార హక్కు చట్టాన్ని సరైన రీతిలో ఉపయోగించినప్పుడు అవినీతి చేయాలనే ఒక అధికారుల్లో ఆ యొక్క ధైర్యం రాదు. ఈ సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడు అవినీతి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయబడుతుంది. ఇంకో విషయం ఏమంటే, దీంట్లో ఇక్కడ నుండి మనము ఒకవేళ రెవెన్యూ ఆఫీస్లో చూసుకోండి, ఇప్పుడు ప్రజెంట్ రెవెన్యూ ఆఫీస్లో సమాచార అధికారి అనే ప్రతి ఆఫీస్లో ఒక సమాచార అధికారి ఉంటాడు. మనం రెవెన్యూ కార్యాలయం తీసుకుంటే ఇప్పుడు ప్రజా సమాచార అధికారి ముందు గతంలో తహసీల్దార్ ఉండేవారు, ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ను దానికి సంబంధించి సమాచార అధికారి ఏర్పాటు చేశారు. అతను 30 రోజుల్లో మనకు సమాచారం ఇవ్వలేదు, దాన్ని మనం అప్పీలేట్గా ఎవరికి పంపించచ్చు అంటే ఆర్డీఓ గారు దానికి అప్పీలేట్ అధికారి, ఆయనకు పంపిస్తాం, ఆయన కూడా పట్టించుకోలేదు. తర్వాత మనము సమాచార హక్కు చట్టం ఎలా అప్లై చేయాలి, దాన్ని ఎలా అమలు చేయాలంటే రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయాన్ని పంపేయాలి. సెక్షన్ 19 క్లాస్ 3 ప్రకారము సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి మీరు అని చెప్పి మనము రాష్ట్ర సమాచార కమిషన్కు అప్లై చేస్తాం. రాష్ట్ర సమాచార కమిషన్ నుండి మనకు ఒక నోటీస్ వస్తుంది, ఫలానా సమన్ వస్తుంది, మీకు ఫలానా డేట్లో మీరు ఏదైతే అప్పీల్ చేస్తారో దానికి సంబంధించిన అప్పీల్ డేట్ ఈ విధంగా ఉంది, మీరు ఇంత ఈ టయానికి మీరు కార్యాలయానికి రావాలి అని చెప్పి. అదేవిధంగా ఆ ప్రభుత్వ అధికారికి కూడా పంపిస్తారు. ఎప్పుడు అక్కడ నుండి ఆ యొక్క సమాచార ఇవ్వమని చెప్పి ఫలానా వ్యక్తికి మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ యొక్క సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకొని రాష్ట్ర సమాచార కమిషన్కు తీసుకొని రండి అని చెప్తారు. ఇక్కడ రాష్ట్ర సమాచార కమిషను పోయే ముందే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర ఇంతే సమాచారం ఉంది, మేము మిగతాది ఇవ్వలేము అని చెప్పి అక్కడికి ఆ వ్యక్తికి ఎవరైతే సమాచారం పెట్టాడో అతను పంపిస్తారు. సమాచార కమిషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలని చూస్తారు తప్ప సమాచారం పైన ఇప్పుడు చూస్తున్నాం. దాదాపుగా ఒక 10-11 సంవత్సరాల నుండి ఈ సమాచార కూడా ఇవ్వడానికి సమాచార కమిషన్ కూడా దానిపైన పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా చూడడంలో చాలా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సమాచారం మన యొక్క సమస్యను లేకపోతే మన ప్రజల సమస్యలను మనం పరిష్కరించుకోవాలి. కానీ దీంట్లో ఇంకో ముఖ్య విషయం అంటే, థర్డ్ పార్టీ సమాచారాన్ని మనం కోరే అవకాశం లేదు. మూడో వ్యక్తి సమాచారం, ఇప్పుడు నా పర్సనల్ సమాచారాన్ని మీరు, నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, నా బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని నేను తప్ప ఇతరులు ఎవరు కోరినా కూడా ఇవ్వరు అని మనం తెలుస్తుంది. ఆ తర్వాత మనం మన యొక్క భూమిని రక్షించుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, చట్టాన్ని ఏ విధంగా తీసుకోవాలా, ఇవన్నీ కూడా చట్టానికి సంబంధించి సమాజంలో ఉన్నతంగా బతకగలం. లేకపోతే చట్టం తెలియనప్పుడు ఆ అధికారి ఏం చెప్తే అదే చట్టం అనుకుంటాం. ఎప్పుడు అనుకుంటామంటే మనకు చట్టం పైన అవగాహన లేదు. చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు. నిరుపేదలకు సంబంధించి కానీ నిరక్షరాస్యులకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమాచార చట్టం యొక్క ఉద్దేశం ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చట్టాన్ని గురించి అవగాహన చేసుకోవాలనేది.
ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు కారు ఉంటుంది, వెళ్తా ఉంటాము, పార్కింగ్ ప్లేస్లో పెట్టాడా అనుకోకుండా తప్పు జరుగుతుంది, మన వల్ల మిస్టేక్ జరుగుతుంది, పెట్టకుండా పక్కన పెట్టాము. కానిస్టేబుల్ వస్తాడు, వచ్చేసి ఆయన లాఠీతో కొట్టడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో మేము ఏ విధంగా చేయాలి? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. మేము ఏ విధంగా సమాచార హక్కుని కోరాలా? మంచి క్వశ్చన్. కూర్చో క్వశ్చన్ గారు. మంచిది. విజయన్ భాష గారు ఒక సమస్య అడిగారు. కానీ ఒకటి మనకు సంబంధించి సమాచారం వేరు, ఆ సంఘటన వేరు. సమాచారం మనకు వారి సంబంధించిన కొన్ని విధులు ఉన్నాయి, ఎవరికి పోలీసులకు సంబంధించి కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధులలో భాగంగా వారు ఏమైతే చేయాలో అదే చేయాలి. కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్ళు ఏం చేయాలా, ఎస్ఐ ర్యాంక్ వాళ్ళు ఏం చేయాలా, సిఐ ఆ స్థాయి అధికారులు ఏం చేయాలా, పిఎస్పి స్థాయి అధికారి ఏం చేయాలా, ఎస్పీ ర్యాంక్ అధికారి ఏం చేయాలనే దానికి సంబంధించి కొన్ని వాళ్ళ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ చట్టం ప్రకారంగా వాళ్ళు పోవాలి తప్ప వేరే ప్రకారం పోవడానికి లేదు. మన యొక్క కారు పార్కింగ్ ప్లేస్ లో పెట్టలేదు, అతను ఎంతసేపు ఉన్నా కూడా నో పార్కింగ్ పెట్టినప్పుడు దాని సంబంధించి చలానా వేయగలదు. మన దగ్గర లైసెన్స్ లేకపోతే ఆ లైసెన్స్ సంబంధించిన ఎంతైతే చలానా వేయాలో అంత వేయగలదు. కానీ అతనికి కొట్టే అధికారం లేదు, లేకపోతే ఆ వెహికల్ కానీ ఏదైనా వెహికల్ కానీ దాన్ని డ్యామేజ్ చేసే అధికారం లేదు. కానీ మీరు ఆ సమాచారాన్ని కోరి తెచ్చుకునే లోపల సమస్య అయిపోయి ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఆ వెంటనే అతని పైన కంప్లైంట్ పెట్టచ్చు. సో ప్లేస్ లో నేను ఈ యొక్క వెహికల్ పెట్టాను, త్వరగా నాకు ఏదో అవసరం ఉంది, వెళ్ళబడి ఇక్కడ పెట్టేశాను. దాన్ని పెట్టినప్పుడు చలానా వేయాల్సిన అధికారి చలానా వేయకుండా నా వెహికల్ లో డ్యామేజ్ చేసినాడు, అతనిపై చర్యలు తీసుకుని ఒక కంప్లైంట్ పెట్టచ్చు. అతని పైన మనం మళ్ళీ సమాచారం కోవాల్సిన అవసరం లేదు. మనకు చట్టం పైన అవగాహన, అతను ఏం చేయాలా ఏం చేయకూడదు చాలా అంతే. అతను తాను చేయాల్సిన పని కన్నా ఎక్కువ పని చేసినప్పుడు అతను మనం చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు కొట్టే అధికారం పోలీసులకు లేదు. ఇప్పుడు ప్రతి స్టేషన్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన చోటే వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ చేస్తున్నారా? చేయడం లేదు. సీసీ కెమెరాలు లేని చోట క్వశ్చన్ చేస్తున్నారు. అటువంటి సందర్భం మనం ఏం చేయగలం అన్నప్పుడు 24 గంటలకు మించి ఆ వ్యక్తిని తమ యొక్క అదుపులో పెట్టుకున్నారు పోలీసులు అని తెలిసినప్పుడు మనం ఒక న్యాయవాదిని కన్సల్ట్ అయ్యి ఈ యొక్క హైకోర్టుకు అప్రోచ్ కావచ్చు, లేకపోతే మన యొక్క స్థానిక కోర్టులో కూడా మా ఫలాని వ్యక్తిని, మా తమ్ముడిని, మా అన్నను, లేకపోతే ఇంకొక వారి ద్వారా ఒక కంప్లైంట్ ఇచ్చి ఈయన ఈ విధంగా బలవంతంగా తీసుకెళ్లి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు, ఇంతవరకు కోర్టులో గుర్తించి అతనికి ప్రాణహాని ఉందేమో మాకు భయంగా ఉంది, హెబియస్ కార్పస్ పిటిషన్ మనం ఫైల్ చేస్తున్నాం. దాన్ని వేసినప్పుడు కోర్టు వెంటనే లోయర్ కోర్టు అయితే కోర్టు అధికారిని ఒక అడ్వకేట్ ని, అదే విధంగా కోర్టు యొక్క స్టాఫ్ ని వచ్చి పంపి ఆ స్టేషన్ పంపిస్తారు. అక్కడ మన వ్యక్తి మనకు కావాల్సిన వ్యక్తి ఉంటే అతను వెంటనే కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు. అతనిపైన ఎటువంటి కేసు నమోదు కాలేదు, మీరు ఎందుకు ఆ యొక్క వ్యక్తిని బలవంతంగా మీ యొక్క అదుపులో ఉంచున్నారని బాగా మనం ఉపయోగించుకోవాలి. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहसिन खान एमपीजे राजमपेट प्रेसिडेंट बात कर रहा हूँ। माशाल्लाह बहुत अच्छा अवेयरनेस का प्रोग्राम रखी, राइट टू इंफॉर्मेशन। ये क्या है कि तो जो भी है प्रॉब्लम्स ये पब्लिक में फेस करने तक उन्हें मालूम कर लेने को टाइम लग जाता, वो मालूम कर ले को वो टाइम लग जाता, थोड़ा मालूम कर लेना पूछना के तक टाइम लग जाता। माशाल्लाह सर अब्दुल्ला सर बहुत अच्छा इन्फॉर्मेशन दी, उसे लीगल कैसा हमें अप्रोच होना, कैसा मालूमात कर लेना, ये सारे अवेयरनेस के प्रोग्राम इंशाल्लाह करते रहना। हमें करते रहे तो लोगों में पहुंचता कहीं के तो अब है सो यंग जनरेशन आको पूरा टोटली कोलैप्स, टोटली ये जो सोशल मीडिया में है उसमें घुस को क्या है सही गलत मालूम नहीं,
ये सब लेना का तो हमें ऐसे प्रोग्राम चलाते रहना, इंशाल्लाह चलाते रहना। कहीं का तो वो यंग जनरेशन जो आती हैं उसके जो पीछे फॉलो होते फॉलो देखती करने के बाद क्या चलता है, हमें कैसा उनका नमूना स्टाइल सब देखते करने के बाद। क्या आयु भाई आते नहीं इसके लिए जो भी बहुत है इसमें प्रॉब्लम्स बहुत ही। अब ये एक डिपार्टमेंट का करको नहीं बहुत है इसमें मालूमात कर ले को हमें ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయనకు. అలాగే ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అబ్దుల్ రజాక్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎస్ సలీం బాషా గారు ఎంపీజే యొక్క ఆశయాలను ఆయన క్లుప్తంగా వివరించడం జరిగింది. శుభాభినందనాలు సార్ మీకు. అలాగే ఎంపీజే రాయలసీమ ఇన్ఛార్జ్ ఎండి అయ్యూబ్ ఖాన్ గారు గతంలో ఆయన చేసినటువంటి ధర్నాలు ర్యాలీలు ఎంపీజేలో 4% రిజర్వేషన్ కోసం ఏ విధంగా పాటుపడింది కూడా ఆయన చక్కగా వివరించినారు. ధన్యవాదాలు సార్ ఆయనకు. అలాగే ఎంపీజే జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్రీ గారు యొక్క తొలి పలుకుల్లో ఆయన ఎంపీజే యొక్క ఆశయాలను ఆయన కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఏపీసీఆర్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి షేక్ అబ్దుల్లా గారు ఈ యొక్క సమాచార చట్టం యొక్క అవగాహన సదస్సును చాలా క్లుప్తంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. మరీ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు సార్ అందరికీ. అస్సలాము అలైకుం.